హలో ఫ్రెండ్స్, ఇంకా రాలేదేంటా అనుకున్నా, వచ్చేసిందిగా డార్క్ ఎడిషన్ కర్వ్ పైన కూడా మొత్తానికి. సో సెగ్మెంట్లో ఫస్ట్ ఉంటుంది అనుకున్నాను, సరే ఫస్ట్ ఉంది, వేరే వాళ్ళు కాపీ కొట్టారనుకోండి. సో టాటా కార్స్ డార్క్ ఎడిషన్ లైనప్లో ఉన్న నెక్సాన్, సఫారీ, హ్యారియర్ ఏదైతే ఉందో ఇప్పుడు కర్వ్ కూడా ఆ లైన్లో జాయిన్ అయిపోయింది. సరే, ఇంకా ధర గురించి మాట్లాడితే సో ఓన్లీ టాప్ వేరియంట్ అయిన అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్లోనే లాంచ్ అనేది చేశారు. అందులో కూడా 4 సబ్ ట్రిమ్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. అందులో అకాంప్లిష్డ్ ఎస్ అండ్ అకాంప్లిష్డ్ ఎస్ ప్లస్ ఏ, అందులో మాన్యువల్ అండ్ డీసీ అలా ఆప్షన్ ఉన్నాయి. పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీరు, ఆ రెండిట్లో అవైలబిలిటీగా ఉంటుంది డార్క్ ఎడిషన్. ఇంకా ధర గురించి మాట్లాడితే 16,49,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి 19,52,000 అనేది టాప్ అండ్ డార్క్ ఎడిషన్ అనేది ఎండ్ అవుతుంది. సో కలర్ వచ్చేసి మెయిన్ డార్క్ ఎడిషన్కి ఇదే కాబట్టి న్యూ కార్బన్ బ్లాక్ కలర్ అనేది సో కర్వ్ పైన కూడా ఫైనల్గా తీసుకొచ్చారు. సో టాటా కర్వ్ అయితే ఈ సెగ్మెంట్లో ఎస్యూవీస్లో మంచి రోడ్ ప్రెజెన్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు అలాంటి దానిపైన ఈ కూపే స్టైల్ ఎస్యూవీ పైన ఇప్పుడు మనకు డార్క్ ఎడిషన్ తేవడం వల్ల మరింత అట్రాక్టివ్గా ఉంటుంది రోడ్ ప్రెజెన్స్ అనేది. సో ఇప్పటి నుంచి అయితే ఫస్ట్ రివ్యూస్ తీసుకొస్తానని మాట ఇచ్చాను. ఈ వీడియో నేను ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది చెప్పిన నంబర్, మీరు ఒక పెద్ద ఇష్యూ ఉండడం వల్ల లేట్ అయిపోయింది, సారీ ఫర్ దట్, నా ట్రబుల్ అది. సో నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ రివ్యూ తీసుకోవడంలో ఎప్పుడు కూడా లేట్ చేయని ప్రామిస్ చేస్తూ వీడియోని డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాము. దానికన్నా ముందు కొత్త వేడ్స్ అని విజిట్ చేసిన వాళ్ళు మీరు కూడా ప్రామిస్ని నిలబెట్టుకోండి. జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ని ప్రెస్ చేయండి, నమ్మండి, అలాగే నోటిఫికేషన్ ఆల్ అప్డేట్స్ కూడా నెక్స్ట్ టైం మీరు మిస్ అవ్వకుండా ఉన్నారు, ఎక్స్క్లూజివ్ వీడియోస్ అనేవి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సో ఈ కూపే యొక్క డార్క్ ఎడిషన్ కీస్ వచ్చేసి సేమ్ టాప్ మోడల్ కీస్ లానే లాక్ అన్లాక్, బూట్ ఓపెనింగ్, ఫాలో మేము హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ టాటా లోగో, సేమ్ కర్వ్ నుంచే మనకు డిజైన్ అనేది ఫస్ట్ టైం చేంజ్ చేశారు కీస్ది టాటా వాళ్ళు. మిగతా కార్స్ అన్నింటిలో పాత డిజైన్స్ ఉన్నాయి. సరే, ఇంకా లుక్స్లో చూస్తే మనకు క్రోమ్ అక్కడక్కడ ఇచ్చేసారు, టాటా లోగో ఉంది. మనకు ఫాలో మేము హెడ్ ల్యాంప్స్ ఫీచర్ కూడా వస్తుంది టాప్ మోడల్ కాబట్టి. ఒకసారి మనం లాంగ్ ప్రెస్ చేసి చూద్దాము, అంటే సింగిల్ ప్రెస్ చేస్తే కూడా మనకు ఆన్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో సేమ్ డిఆర్ఎల్ ఫీచర్స్ ఉన్నాయి, మనకు కనెక్టర్ లైట్ బార్ ఆఫ్ డిఆర్ఎల్ అనేది వస్తుంది. ఇందులోనే ఇండికేటర్లు కూడా ప్లేస్ చేస్తారు, సీక్వెన్షియల్ ఇండికేటర్లు కూడా వస్తాయి. అండ్ సేమ్ మనకు ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అకాంప్లిష్ వేరియంట్ వచ్చినట్టుగానే ఇందులో కూడా కార్నరింగ్ ఫంక్షన్తో పాటు ఉన్నాయి. సేమ్ బాడీ కలర్ బంపర్స్, ఫ్రంట్లో మనకు కెమెరా ఉంటుంది, 360 కెమెరా అండ్ పార్కింగ్ సెన్సార్లు కూడా వచ్చేస్తాయి. అక్కడక్కడ క్రోమ్ ఫినిష్ గ్రిల్ పైన చూడొచ్చు, అలాగే ఎడ్ చేశారు, మరీ బ్లాక్ ఉండకుండా. ఇంకా హై క్వాలిటీ వైపర్లు ఉన్నాయి, అడాస్ కూడా వస్తుంది సేమ్ లెవెల్ టు మనకు ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 ఒక 12 ఫీచర్ల దాకా అడాస్ వస్తే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, మీకు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్, ఏం చేంజ్ లేదు, నేను అందుకే ఒకసారి స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని లేకపోతే వీడియోని పాజ్ అయితే చూడొచ్చు. ఇంకా కర్వ్ సైడ్ ప్రొఫైల్ డార్క్ ఎడిషన్లో నేను చెప్పాను కదా, క్రోమ్ గార్నిష్ అక్కడక్కడ అలాగే ఉంచేశారు, అంటే మెషిన్ కట్లో క్రోమ్ వస్తుంది కాబట్టి అలాగే పెట్టేశారు, మరీ బ్లాక్ ఇవ్వకుండా. 18 ఇంచెస్ వీల్ అదే 215 55 18 ఇంచెస్ గుడియర్ టైర్స్ 2+V తీసుకున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, సేమ్ సస్పెన్షన్, ఏం మార్పు లేదు. వీల్ ఆర్చెస్ ఇంతకుముందు బ్లాక్లో ఉంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుంటే వేరే కలర్స్లో బ్లాక్కి బాగా సూట్ అయింది. డార్క్ ఎడిషన్ గుర్తుపెట్టడానికి డార్క్ ఎడిషన్ బ్యాచింగ్ అనేది వస్తుంది. అండ్ బాడీ కలర్ ఓఆర్విఎంఏ, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఎల్ఈడి బ్లింకర్, 360 డిగ్రీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సేమ్ టాప్ మోడల్ వచ్చే ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా బ్లాక్ బెల్ అండ్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ కర్వ్ ఏదైతే కూపే స్టైల్ ఆఫ్ రూఫ్ అనేది ఉంది. అండ్ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ విత్ ఇల్యూమినేటెడ్ లైట్తో పాటు వస్తుంది ఇప్పుడు కూడా. అండ్ ఈ బ్లాక్ ల్యాడింగ్స్ గ్లాస్, ఇవి ఇంతకుముందు వేరే కలర్లో ఆక్వర్డ్గా ఉంటుంది, ఇప్పుడు చాలా బాగా సూట్ అయింది బ్లాక్కి. 4 డిస్క్ బ్రేక్లు, సేమ్ రేట్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్ తోటే సస్పెన్షన్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ లేవు డైమెన్షన్ సస్పెన్షన్ ఇంజన్ విషయంలో. వెనకాల ప్రొఫైల్ నుంచి కూడా చూద్దాం కర్వ్ డార్క్ ఎడిషన్ది. సేమ్ మనకు ఫస్ట్ నుంచి కూడా కనెక్టర్ లైట్ బార్ ఆఫ్ డిఆర్ఎల్ లైట్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి, చాలా బాగుంది. బ్లాక్ కలర్కి మాత్రం సూపర్గా సూట్ అయింది, సేమ్ మహేంద్రా వెహికల్ లానే. అండ్ ఇందులోనే సీక్వెన్స్లో ఇండికేటర్లు కూడా ప్లేస్ చేస్తారు. ఇండికేటర్లు సెంటర్లో టాటా లోగో కింద మనకి కెమెరా అనేది చూడొచ్చు, అండ్ రివర్స్ లైట్ ఇక్కడే వస్తుంది. కర్వ్ బ్రాండింగ్ అనేది క్రోమ్ అలాగే ఎడ్ చేశారు, కొన్నిటి దగ్గర చెప్పాను కదా మరీ బ్లాక్ ఓవర్ అయిపోతుందని. బాడీ కలర్ బంపర్, 2 పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. సో జాస్పర్ టాటాలో ఇది ఫస్ట్ వెహికల్ మనకు హైదరాబాద్లో వచ్చింది జాస్పర్ టాటా వాళ్ళ దగ్గరికి. అండ్ ఈ బ్రాంచ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్ నిలయం దగ్గరలో ఉంటుంది, మీరు విజిట్ చేయండి, స్పెషల్ ఆఫర్స్ అన్నీ కూడా పొందొచ్చు, డిస్కౌంట్స్ అన్ని మన ఛానల్ నుంచి. స్పోర్టీ స్పాయిలర్ చిన్నగా ఉంది అండ్ షాక్ ఫిన్ అంటే డిఫాగర్ వస్తుంది ఫీచర్, వైపర్ అవసరం లేదు, కూపే స్టైల్గా ఉంది కాబట్టి. ఇంకొకసారి మనం బూట్ స్పేస్ గురించి కూడా చూద్దాము. సో బూట్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే కర్వ్ లాంచ్ అయినప్పటి నుంచి కూడా మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్తో పాటు వచ్చింది. సో ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్, ఈ సెగ్మెంట్లో క్రీటా, సెల్టాస్, కొషాక్, టైగర్, గ్రాండ్ విటారా, బసల్ట్ ఎందులో కూడా లేదు ఎలక్ట్రిక్ పవర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ కార్ విచ్ ఇస్ గ్రేట్. అండ్ 500 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది, బిగ్ ఇనఫ్. 20 ఇంచెస్ సూట్ కేసులు 3 వస్తాయి, 15 ఇంచెస్ అయితే 4 వస్తాయి సూట్ కేసులు, మీడియం సైజ్ అనుకోండి. అండ్ సబ్ ఊఫర్ ఉంది జేబీఎల్ది, టోటల్ 9 స్పీకర్స్ ఉంటాయి సబ్ ఊఫర్ కలుపుకొని.
అలాగే బూట్ ల్యాంప్ కూడా ఉంది మనకు హుక్స్తో పాటు చూడొచ్చు 2 సైడ్లు. పార్సల్ ట్రే ఫీచర్ కూడా వస్తుంది. అండ్ దీని కింద స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్ కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. అండ్ బెంచ్ టైప్ ఫోల్డింగ్ 40/60 స్ప్లిట్ ఉంది. అండ్ పవర్ టెయిల్గేట్ కాబట్టి మనకు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక బటన్ని ప్రెస్ చేసి కొద్దిగా దూరం జరిగితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది పవర్ టెయిల్గేట్ అనేది. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ హెడ్ ఉంది. 44 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది ఈ కార్కి. డీజిల్ కార్ ఇది, డీజిల్ స్టిక్కర్ ఉంది. రండి ఇంకేమాత్రం ఆలస్యం కూడా ఇంటీరియర్కి వెళ్దాం. సో ఇక ఫస్ట్ లుక్ ఇంటీరియర్ ఈ కర్వ్ డార్క్ ఎడిషన్ చూసినట్టయితేను యాజ్ ఎక్స్పెక్టెడ్. డార్క్ ఎడిషన్ అంటే ఏముంటుంది, బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ యాజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మొత్తం డార్క్గా ఉంటుంది. మనకు టాటా కార్స్లో చూసినాము. అండ్ డోర్స్ సేమ్ వైడర్ ఓపెనింగ్. మనకు ప్రైవసీ కర్టన్స్ కూడా వెనకాల వాళ్ళకి కంపెనీ ఫిటెడ్గా వస్తాయి. టాప్ మోడల్ వేరియంట్ ఫీచర్స్ అన్నీ. బ్లాక్ డోర్ హ్యాండిల్ చేశారు. పవర్ విండో స్విచెస్, బాటిల్ హోల్డర్స్ అన్నీ 9 ఉంటాయి. JBL స్పీకర్స్, ట్విటర్స్ అండ్ సబ్ వూఫర్ అన్నీ కలిపి టోటల్గా. ఇక మెయిన్ డార్క్ ఎడిషన్ అంటే ఏంది, బ్లాక్ హైలైట్స్తో మనకు సీట్ లెదరెడ్ అపాలిస్టీ సీట్ కవర్లు కూడా బ్లాక్ ఫినిష్లో వస్తాయి. నెక్సాన్లో అవన్నీ చూసినట్టుగానే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 2, సెంటర్ ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్లు ఉన్నాయి. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి సేఫ్టీలో 3 ప్యాసింజర్లకి. ఐసోఫిక్ చైల్డ్స్ మౌంట్స్ ఉన్నాయి. సో కుషనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది కాబట్టి కంఫర్ట్ నేను చూపిస్తలేను. USB సాకెట్స్ ఉన్నాయి, AC వెంట్స్ ఉన్నాయి. డాష్లో బ్లాక్ డాష్ బోర్డ్ అనేది చేస్తారు. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ LED రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. మెయిన్ హైలైట్ ఏంటంటే బ్లాక్ రూఫ్ లైనింగ్తో పాటు వస్తుంది. పైన రూఫ్ లైనింగ్ ఉంది కదా, చాలా కారు డార్క్ ఎడిషన్ అని చెప్పి రూఫ్ లైనింగ్ బ్లాక్ ఇవ్వట్లేరు, దీంట్లో అలా కాదు. ఇంకా ప్యాసింజర్స్ అనేది చూస్తే డాష్ బోర్డ్లో కూడా కార్బన్ టెక్స్చర్ ట్రిమ్ అనేది డార్క్ ఎడిషన్లో యాజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంటుంది విత్ ambient లైటింగ్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి గ్లో బాక్స్ ఏంటంటే మనకు హ్యూజ్ ఇన్ ద స్టోరేజ్ స్పేస్ టాటా కార్స్లో ఉంటాయి. మేనేజ్ చేస్తారు గ్లో బాక్స్ని విత్ కూలింగ్ ఫంక్షన్ లైట్తో పాటు. ఓనర్స్ మాన్యువల్ బుక్ ఇంత పెద్దది ఎవరు చదువుతారు చెప్పండి. ఇంకా మెయిన్ హైలైట్స్ టాప్ మోడల్ ఫీచర్స్లో వచ్చేసి మనకు టాప్ హైలైట్స్లో వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి ఇక్కడ ఫ్రంట్ వాళ్ళకి. హైట్ అడ్జస్ట్ ఉంది, అవసరం లేదు అసలు అయితే మామూలుగా ప్యాసింజర్కి. సో అది కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ గ్రేట్. ఇంకా సేఫ్టీ ఫీచర్లు అంటారా, ప్లెంటీ ఉంటాయి. లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రైజర్ వార్నింగ్, TPMSలు, ఇంజన్ ఎంబాజిలైజరు, ESC, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటాం, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ ఉన్నాయి. అండ్ హిల్ అసిస్ట్, ADAS వస్తుంది. ఇంకా చెప్తూ పోతే నన్ను ఎవరైపోతుంది. గ్లోబల్ ఎన్కమ్ నుంచి 5 out of 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చేసింది, విచ్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ సెగ్మెంట్లో సేఫెస్ట్ కార్ అని చెప్పొచ్చు. డ్రైవర్ సైడ్ డోర్లో వచ్చేసి 4 పవర్ విండో స్విచ్లు ఉన్నాయి. అలాగే చైల్డ్ లాక్ ఒక బటన్ ఇస్తారు. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ORVMs కంట్రోల్ ఏవైతే ఉన్నాయో బయటి మిర్రర్లు అవి ఇక్కడ నుంచే ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ సీట్ వచ్చేసి 6-way ఎలక్ట్రికల్ అడ్జస్ట్. అకాంప్లిష్డ్ వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ వస్తాయి అన్నీ వచ్చేసాయి మనకి ఇందులో. ఎలక్ట్రిక్ సీట్ ఉంది. అలాగే మనకు వెంటిలేటెడ్ టాప్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇది మాన్యువల్ బండి, కావాలంటే డార్క్ ఎడిషన్లో DCA ఆటోమేటిక్ కూడా ఉంది. బేస్లో అయితే పుష్ బటన్ అలా వస్తుంది కాబట్టి డమ్మీ బెటర్. దీంట్లో టాప్ మోడల్ వేరియంట్ కాబట్టి బేస్డ్ ఆన్ మనకు పుష్ బటన్ డైరెక్ట్ వస్తుంది. సో ఫస్ట్ డాష్ బోర్డ్ చూడండి, బ్లాక్ థీమ్ కార్బన్ డాష్ బోర్డ్. బండిని ఒకసారి మనం వెహికల్ని స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేయగానే మనకు టాటాలోకి ఎలిమినేట్ ఉంది స్టీరింగ్. అండ్ వెల్కమింగ్ చూడొచ్చు మనకి ఎంత నీట్గా చేస్తుంది. టాటా మోటార్స్ అనేది ఇన్ఫోలో అండ్ క్లస్టర్లో రెండిట్లో చెప్తుంది. కమింగ్ టు ఫస్ట్ మనము ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడేద్దాం కంటిన్యూగా. సో 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది టాప్ మోడల్ వచ్చినట్టుగానే. బై హార్మన్ స్క్రీన్ అంటాం దీన్ని. వైర్లెస్ అండర్ యాపిల్ కార్ప్లే. అలాగే ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది విత్ క్లైమేట్ కంట్రోల్ కూడా మనకు డిజిటల్గా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అండ్ వైర్లెస్ అండర్ యాపిల్ కార్ప్లే వస్తుంది. మిగతా మనం వేజెస్ టైక్ సెట్టింగ్స్ చూస్తే వైర్లెస్ అండర్ యాపిల్ కార్ప్లే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానివ్వండి. వాయిస్ అసిస్ట్ అలెక్సాతో పాటు వస్తుంది మనకు. వాయిస్ అసిస్ట్, సన్ రూఫ్ ఓపెనింగ్ కమాండ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మూడ్ లైటింగ్స్ విత్ సన్ రూఫ్ మూడ్ లైటింగ్తో పాటు వస్తుంది. సో అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేంజెస్ అనేవి కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. నావిగేషన్ అసిస్ట్ ఉంది. అండ్ సౌండ్ డెమో సెట్టింగ్స్లో కూడా ఆల్మోస్ట్ మనకు 8 మోడ్స్ థీమ్స్ లాగా మనకు సౌండ్కి సంబంధించినవి ఇస్తున్నారు. అండ్ సెట్టింగ్స్లో వెళ్తే మళ్ళీ మనకు జనరల్ సెట్టింగ్స్, కనెక్టివిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానివ్వండి, అండ్ వెహికల్ సెట్టింగ్స్లో మనకు తెలిసినవి ఇవన్నీ సెట్టింగ్స్. ఒకసారి మనకు మెయిన్గా 360 కెమెరాస్ గురించి మాట్లాడితే, సో కెమెరాస్ క్వాలిటీ అయితే టాటా వాళ్ళు ఎప్పుడో బీట్ చేసేసారు సెగ్మెంట్లో. ద బెస్ట్ క్వాలిటీ రెజల్యూషన్ ఈజ్ టాటా అనేది ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది. మీరు 3D కెమెరాస్ చూడొచ్చు. సిల్వర్ కార్ గ్రాఫిక్స్ అనేవి ఎంత స్మూత్గా ఉన్నాయో, సేమ్ ల్యాండ్ రోవర్ ఇన్స్పైర్డ్గా కెమెరాస్ క్వాలిటీ అంత బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ తెలిసినవి, టచ్ రెస్పాన్స్ అంతా బాగానే ఉంది. పైన షార్ట్ కట్ వేజెస్, వైఫై, బ్లూటూత్ లాంటివి ఉంటాయి కనెక్టెడ్. కంటిన్యూ మనకు డ్రైవర్ క్లస్టర్ కూడా సేమ్ టాప్ మోడల్ వచ్చినట్టుగానే 10.25 ఇంచ్ క్లస్టర్ వస్తుంది. టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, పవర్ అండ్ టార్క్, వెహికల్ ఇన్ఫర్మేషన్,
దీంట్లో మనకు నెక్స్ట్ నావిగేషన్ కానివ్వండి, మీడియా సెట్టింగ్స్ కానివ్వండి, కనెక్టెడ్ ఫీచర్స్, నోటిఫికేషన్ సెట్టింగ్స్లో వెళ్తే డయల్ వ్యూ, ఫేవరెట్ వ్యూస్, ఇల్యుమినేషన్స్ అండ్ అబౌట్స్ ఇవన్నీ బ్యాక్ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఒకసారి ఇంకా ఇన్ఫర్మేషన్, ట్రిప్ బి చూడొచ్చు. అడాస్కి సంబంధించిన కూడా గ్రాఫిక్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాకో స్పీడ్ డిజిటల్ వస్తుంది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్ అవన్నీ కంటిన్యూ అయితే ఉంటాయి. ఇక కంటిన్యూ డాష్లో మనకు అంబియన్ లైటింగ్, మూడ్ చేంజింగ్ అంబియన్ లైటింగ్ అనేది ఉంటుంది. సో లైట్ మోడ్, డార్క్ మోడ్, థీమ్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ తగ్గట్టు కూడా ఉంటుంది. టచ్ బేస్ HVAC కంట్రోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏసీ కంట్రోల్లో దీంతోపాటు కొన్ని బటన్స్ ఉన్నాయి, లైక్ లాక్, బూట్ ఓపెనింగ్, ఇవి కూడా టచ్లోనే వస్తుంది. ఇంకా ఇది ఒకసారి ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది, లైక్ 12V సాకెట్ కానీ USB సాకెట్స్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 12V సాకెట్ ఉంది. ఇది మాన్యువల్ బండి కాబట్టి గేర్ లివర్ మాన్యువల్ది. 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి మనకి దీంట్లో. ఎకో, సిటీ, స్పోర్ట్ 3 డ్రైవ్ మోడ్స్. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్తో పాటు ఆటో హోల్డ్ ఫంక్షన్తో పాటు వస్తుంది కార్లో. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు ఫీచర్స్లో లైక్ వైర్లెస్ ఛార్జర్ కూడా వచ్చేస్తుంది, మొబైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం వైర్లెస్గా. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్, స్టోరేజ్ స్పేస్ చిన్నగా ఉంది. అండ్ స్టీరింగ్ వచ్చేసి మనకు టాటాలోకి ఎలిమినేటెడ్ డీ కట్ ఫ్లాట్ బాటమ్తో వస్తుంది, లెదర్ ఫినిష్తో. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి మనకు, లెఫ్ట్ అండ్ రైట్లో క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. ఇంకా స్టీరింగ్ అడ్జస్ట్ అంటారా, సో మాన్యువల్గా మనకు హైట్ అడ్జస్ట్ ఒక్కటే అయితే ఉంది, రీచ్ లేదు. అంటే హైట్ చేసుకోవచ్చు కానీ రీచ్ లేదు. సో పుష్ బటన్ కూడా ఇక్కడ వస్తుంది. ఆటో డిమ్మింగ్ IRVM వస్తుంది టాప్ మోడల్ కాబట్టి. LED డోర్ లైట్స్ ఉన్నాయి. అండ్ కాల్స్, SOS ఎమర్జెన్సీ బటన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ కనెక్టెడ్వి. అండ్ వ్యానిటరీ మిర్రర్ వస్తుంది. డ్రైవర్కి అయితే టికెట్ హోల్డర్ వస్తుంది ఇక్కడ సన్వైజర్లో. నెక్స్ట్ ఈ కార్లో మనకు పానరామిక్ సన్రూఫ్ ఫస్ట్ నుంచి కూడా టాప్ మోడల్లో వస్తుంది. సో కర్వీ గ్లాస్తో పాటు చూడొచ్చు. వాయిస్ అసిస్ట్ సన్రూఫ్ విత్ అంబియన్ లైటింగ్, మూడ్ లైటింగ్ ఉంది. అండ్ IPL అసోసియేటెడ్ పార్ట్నర్ టాటా కర్వ్ మనకు తెలిసిందే. సో మనకందరికీ తెలుసు కర్వ్ గురించి, పార్ట్నర్గా ఉంది. సో ఈరోజు ఏం మ్యాచ్ అవుతుందో IPLది మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్గా వస్తాయి. ఫైనల్లీ ఇంజన్ గురించి మాట్లాడి వీడియోని క్లోజ్ చేద్దాము సూన్గా. సో ఇది డీజిల్ బండి కాబట్టి డీజిల్ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఇది 1.5 లీటర్ క్రయోజెట్ ఇంజన్లో ఎలాంటి మార్పులు లేవు, డార్క్ ఎడిషన్ ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే. క్రయోజెట్ టర్బో డీజిల్ ఇంజన్ అంటాము. 4 సిలిండర్లు ఉంటాయి 16 వాల్వ్స్తో. 116 bhp పవర్ తీస్తుంది కారు. డీజిల్ అయితే 260 Nm టార్క్ ఉంటుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ DCA. మైలేజ్ 15 అంటారు మనకు. డీజిల్ అయితే BS6 phase 2 3 డ్రైవ్ మోడ్స్ వస్తాయి. ఇదే పెట్రోల్లో మనకు టర్బో తీసుకుంటే మనకు హైపరానిక్ గ్యాసోలైన్ టర్బో ఇంజన్ వస్తుంది 1.2 లీటర్ది. అది 123 bhp పవర్ తీస్తుంది, 225 Nm టార్క్ తోటి. 3 సిలిండర్స్ ఇంజన్ వస్తుంది టర్బో చార్జర్ తోటి. 7 స్పీడ్ DCA ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైలేజ్ 13 అంటారు ఈ కంపెనీ చెప్తుంది. BS6 phase 2 ఇంజన్ రెండు కూడా. సో ఇది ఓవరాల్గా ఇంజన్స్ గురించి. ఇన్స్టలేషన్ కూడా ఉంది. హుడ్ మాత్రం చాలా బరువు ఉంటుంది. టాటా బిల్డ్ క్వాలిటీ ఇంకా చెప్పిన అవసరం లేదు, ట్యాంకుల్లానే అనుకోండి. ఇంకా కాంపిటీషన్ అయితే క్రీటా నైట్ ఎడిషన్ ఉంది, గ్రాండ్ విటర్ ఉంది, సెల్టాస్ ఎక్స్లైన్ ఎడిషన్ ఉంది, కుషాక్ ఉంది, టైగాన్ ఉంది, అందులో కూడా ఎడిషన్స్ ఉన్నాయి. మెయిన్ ప్రాపర్ రైవల్ మాత్రం కర్వ్కి సెగ్మెంట్ వైజ్గా చెప్పాను కానీ కర్వ్కి ప్రాపర్ కాంపిటీషన్ బసల్ట్. అండ్ బసల్లో కూడా రీసెంట్గానే డార్క్ ఎడిషన్ లాంచ్ చేశారు జస్ట్ 1 వీక్ బ్యాకే. సో దాన్ని కూడా మీకు రివ్యూ కావాలంటే బసల్ట్ డార్క్ ఎడిషన్ కామెంట్ చేయండి, చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. అంతే ఫ్రెండ్స్, ఇది వీడియో వచ్చేసి 2025 టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ ఒకటి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొడతారు మీరే. అండ్ ఈ కార్కి సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ కంటే కూడా మనకి డిస్కషన్ చేసుకోవాలి ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా అంటే మీరు ఇన్స్టాగ్రామ్కి రావాలి. మన బైకర్స్ బో తెలుగు అఫీషియల్ అని ఇన్స్టా పేజ్ ఉంది, మీరు రండి. అక్కడ మీరు జస్ట్ DM చేయండి, ఫాలో కొట్టేసి మనకి అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంది. డైరెక్ట్ సర్చ్ చేసిన వస్తే లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్, రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల రైడర్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో నేను లాస్ట్ వీడియోలో అడిగాను ఏ రివ్యూ ఇవ్వాలి నెక్స్ట్ అని, అందుకే నాకు కర్వ్ డార్క్ ఎడిషన్ చాలామంది కామెంట్ చేయడం వల్ల తీసుకొచ్చాను. మరి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో ఇది మీరు ఇప్పుడే కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను.